చికెన్ పికెల్ తయారు చేసే విధానం. ధనియాలు, మిరియాలు, చెక్క, పట్టా, లవంగం, సోంపు ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా. అలాగే అల్లం, వెల్లుల్లి అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. సో నౌ చికెన్ని మంచిగా క్లీన్ చేసి అందులో పసుపు, సాల్ట్ యాడ్ చేసి ముక్క సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి. సో ఇందులో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయకూడదు. బై డిఫాల్ట్గా మనకి చికెన్లోనే వాటర్ ఊరుతాయి కదా, దాంతోనే చికెన్ ముక్క అనేది ఉడుకుతుంది. సో ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా సరిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చేదాకా. సో ఇప్పుడు ఈ ఆయిల్లోనే కరివేపాకు, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్మెల్ మొత్తం పోయేలాగా, ఈ పేస్ట్ అనేది స్మెల్ రాకుండా. అండ్ తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో మనం ఇది ఊరగాయలే కాబట్టి సో కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాలి అన్నట్టు. అండ్ ఈ చికెన్ ముక్కల్ని ప్యాన్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ మనం పేస్ట్లో యాడ్ చేసి ఇవన్నీ పట్టేటట్టు. అండ్ ఫైనల్లీ మనం ఫస్ట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఈ గ్రేవీ మొత్తం బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇందులో లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి, లెమన్ జ్యూస్. ఓకేనా? సో అది క్వాంటిటీ బట్టి 3 or 4 అలా లెమన్స్ అయితే వండుకోవాలన్నమాట. అండ్ సాల్ట్ చెక్ చేసుకోండి. మోస్ట్లీ మీరు సాల్ట్ అనేది నార్మల్ కర్రీస్లో కంటే పికిల్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవాలి. సో దెన్ ఫైనల్గా ఈ లెమన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ సాల్ట్ కూడా లెస్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. దట్స్ ఇట్.